శ్వాస మీద ధ్యాస పెట్టినందువల్ల ఒక ఒక పసిబిడ్డలాగా మనం అవుతాము, ఒక శూన్య స్థితి ఏర్పడుతుంది. త్యాగరాజు తన సంగీతంతో ఆ శూన్య స్థితిని సంపాదించుకున్నాడు, తాదాత్మ్యం చెందాడు. అప్పుడు ఆయన దివ్య చక్షు వేసుకుని రాముడు లక్ష్మణుడు అందరూ కనబడ్డారు. కనపడి ఈయన రక్షించాడు దొంగల బాధ నుంచి. మరి ఆయనకి ఎలా కనబడ్డారు? ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టాడా? కానీ ఆయన పసిపిల్లవాడిలో తయారైపోయాడు కనుక ఆ పసిపిల్లవాడిలో సహజంగా తయారయ్యాడు. మనం దాన్ని కొంచెం టెక్నాలజీ ఉపయోగిస్తే వెంటనే అందరూ అయిపోతారు. అది గొప్పతనం శ్వాస మీద ధ్యాస. ఓహోహో, అందుకే అప్పుడు ఆ రామచంద్రుడు ఆయనకి కల్లో కనపడ్డప్పుడు ఆ బాణాలతో వచ్చినప్పుడు రారా మా ఇంటి దాకా అని పాడి ఆయన మా ఇంటి దాకా. ఓహో, అలా తీసుకెళ్ళినట్టుగా భావన. అంటే శూన్యస్థితి తెచ్చుకోవాలి. ఆ శూన్యస్థితి రావడానికి మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు, తావెత్తులు, సేవ, రకరకాలు కఠోర తపస్సులు, ఇవన్నీ కూడాను వాళ్ళ రీసెర్చ్లో ఎంతోమంది కనుక్కున్నారు. కానీ బుద్ధుడు వాళ్ళంతా గ్రంథాలు చదివి అన్ని చేశారు. బుద్ధుడు తన దివ్యచక్షుతో తెలుసుకునేది ఆనాపానసతి. అంటే కనుక అవన్నీ ఏం అక్కర్లేదు. నీ శ్వాస మీద ధ్యాస పెట్టు, నువ్వు చక్కగా ఆ శూన్య స్థితిని వెంటనే పొందుతావు. వెంటనే అంటే వెంటనే, ఎవరైనా కానీ. దాంట్లో ఎవరైనా కానీ అంటే కొంచెం తిరకాసు ఉంది. అంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు తొందరగా వస్తుంది. ఎందుకంటే మగవాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ కదా, లేడీస్ ఫస్ట్. అలాగే పట్టణ వాసుల కన్నా పల్లె వాసులకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే పట్టణ వాసులు కొంచెం అతి తెలివివంతులు కదా. అలాగే చదువుకున్న వాళ్ళకన్నా పామర్కు తొందరగా అందుకే చదువుకున్న వాళ్ళు కొంచెం అతి తెలివి కదా, గర్వం కదా. ఆ గర్వం లేకపోతే అందరికీ వస్తుంది. గర్వం ఉండకూడదు. పిల్లవాళ్ళకి గర్వం ఉందేమిటి? ఉండదు. మరి కొట్లాడుకుంటారు కానీ గర్వం ఉండదు, అహంకారం ఉండదు. కనుక సో జీసస్ క్రైస్ట్ చెప్పింది, అన్లెస్ యూ బికమ్ లైక్ ఎ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అలా కావడం కోసము శ్వాస మీద చేస్తారు. పెద్దగా అయిపోయింది అలా. అది